హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్ ప్రపంచంలో రెండు అతిపెద్ద టోర్నమెంట్లు ఐసీసీ వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్ ట్రోఫీ. ఇవి ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతాయి, వీటి చరిత్ర ఏమిటి, వీటి షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఐసీసీ వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్ ట్రోఫీలు రెండు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి, కానీ ఒకే సంవత్సరంలో కాకుండా వేరు వేరు సంవత్సరాల్లో జరుగుతాయి. సాధారణంగా ప్రపంచ కప్ మరియు ఛాంపియన్ ట్రోఫీ మధ్య 2 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అంటే ఒక ప్రపంచ కప్ జరిగిన 2 సంవత్సరాల తర్వాత ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకు ప్రపంచ కప్ వస్తుంది. ఈ విధంగా రెండు టోర్నమెంట్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఈ విధంగా షెడ్యూల్ చేయడం వలన ఐసీసీ రెండు ప్రధాన టోర్నమెంట్లను తగినంత సమయం మరియు ప్రాముఖ్యత ఇవ్వడానికి వీలు కల్పిస్తుంది. ఇలాగ షెడ్యూల్ చేయకపోతే ఏది వరల్డ్ కప్, ఏది ఛాంపియన్ ట్రోఫీ అనే అభిమానుల్లో గందరగోళం ఏర్పడుతుంది. అందువలన ఐసీసీ వీటికి మధ్య తగినంత సమయాన్ని కేటాయిస్తుంది. ఉదాహరణకు 2025లో ఛాంపియన్ ట్రోఫీ జరిగింది. ఆ తర్వాత 2027లో మళ్ళీ ప్రపంచ కప్ వస్తుంది. ఈ విధంగా ఐసీసీ షెడ్యూల్ చేస్తుంది. ఇప్పుడు వరల్డ్ కప్ గురించి తెలుసుకుందాం. ఐసీసీ నిర్వహించే ప్రధాన 50 ఓవర్ల అంతర్జాతీయ వన్డే క్రికెట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ 1975లో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి వన్డే జట్లన్నీ పాల్గొంటాయి. దీనిలో క్వాలిఫైయింగ్ రౌండ్స్, సూపర్ 6, సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ ఇలాంటి రౌండ్లు ఉంటాయి. ఈ టోర్నమెంట్లో క్వాలిఫైయింగ్ అయిన 10 జట్లు మాత్రమే పాల్గొంటాయి. అందువల్ల ఇది క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్గా పరిగణించబడుతుంది. ఈ ప్రపంచ కప్ను 13 సార్లు నిర్వహించగా ఇండియా దీనిలో 2 సార్లు గెలిచింది. ఛాంపియన్ ట్రోఫీ ఇది కూడా ఐసీసీ నిర్వహించే వన్డే క్రికెట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ 1998లో ప్రారంభమైంది, కానీ ప్రపంచంలో ఉన్న అన్ని జట్లు పాల్గొనవు. ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న 8 జట్లు మాత్రమే ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయి. అంటే ఆస్ట్రేలియా, ఇండియా లాంటి జట్లు కూడా ర్యాంకింగ్స్లో తక్కువ ఉంటే వీటికి కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొనే అవకాశం ఉండదు. దీనిలో తక్కువ మ్యాచ్లు జరుగుతాయి. గ్రూప్ స్టేజ్ మరియు నాకౌట్ మ్యాచ్లు మాత్రమే ఉంటాయి. ఈ టోర్నమెంట్ 8 జట్లు మాత్రమే పాల్గొంటాయి. ఈ ఛాంపియన్ ట్రోఫీని ఇప్పటి వరకు 10 సార్లు నిర్వహించగా దీనిని ఇండియా 3 సార్లు గెలిచింది. అంతేకాదు దీనిని దక్షిణాఫ్రికా కూడా ఒకసారి గెలిచింది. ఇది ప్రపంచ కప్ కాదు, కానీ ప్రపంచ కప్ తరహాలోనే దీనికి ప్రాముఖ్యత ఉంటుంది. ప్రపంచ కప్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని జట్లు పోటీ చేయాలి, అప్పుడే దాన్ని ప్రపంచ కప్ అంటారు. ప్రపంచ కప్ విజేత ప్రపంచ ఛాంపియన్గా నిలుస్తాడు. 2027లో ఇండియా ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటున్నాను.